హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోనే వచ్చేసి 2 కేక్స్ ఆర్డర్ వచ్చేయండి. ఒకటి బ్లాక్ ఫారెస్ట్ కేక్, అలాగే ఇంకోటి బటర్ స్కాచ్ కేక్ అనమాట. 1/2 kg. బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఏమో 1 kg అనమాట. సో ఆ రెండు ఒకే టైంకి నేను డెలివరీ చేయాలి. సో వాటిని ఎలా ఒకే టైంకి ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట. సో ముందుగానే 8 inches 18లోనైతే 1 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్ కోసం చాక్లెట్ కేక్ని అయితే బేక్ చేసుకున్నాను. దాన్ని బాగా చల్లారిన తర్వాత 3 layers కట్ చేసుకున్నాను అనమాట. సో చాలామంది బ్లాక్ ఫారెస్ట్ కేక్కి చాక్లెట్ కేక్కి తేడా ఏంటి అని అడుగుతున్నారనమాట. సో చాలామందికి తెలీదు. అందులోని నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. సో ఏం లేదండి, బ్లాక్ ఫారెస్ట్ కేక్కి చాక్లెట్ కేక్కి ఓన్లీ ఫిల్లింగ్ ఒకటే మారుతుందండి. సేమ్ బేస్ మొత్తం ఒకటే చాక్లెట్ బేస్లోనే చేస్తాము. ఫిల్లింగ్లో ఏమొస్తుంది అంటే చాక్లెట్ కేక్ అయితే మాత్రం మనం చాక్లెట్ గనాష్ వేసుకుంటాము. అదే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఫిల్లింగ్లోని బ్లాక్ ఫారెస్ట్ క్రష్ అనేది దొరుకుతుంది. అలాగే షుగర్ వాటర్లోను కూడా బ్లాక్ ఫారెస్ట్ క్రష్ అనేది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా తెలుస్తుంది అనమాట. సో క్రీమ్లోని మాత్రం మనం చాక్లెట్ గనాష్ అనేది మిక్స్ చేసుకొని వేసుకుంటాం. సో నేను ఇప్పుడు చూపిస్తుంది సేమ్ అదేనమాట. క్రీమ్లోని చాక్లెట్ గనాష్ మిక్స్ చేసుకొని క్రీమ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఫిల్లింగ్ అయితే మాత్రం బ్లాక్ ఫారెస్ట్ క్రష్ దొరుకుతుంది, అదైతే వేసుకున్నాను. బ్లాక్ ఫారెస్ట్ క్రష్ లేకపోతే మాత్రం మనం స్ట్రాబెర్రీ క్రష్ అయినా వేసుకోవచ్చు అనమాట. సేమ్ ఫ్లేవరే వస్తుంది. సో ఆ తర్వాత చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ చేసుకుంటాము. చాకో చిప్స్ లేవు అనుకుంటే మనం బ్లాక్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అది కొంచెం గ్రేస్ చేసి అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో అదే మనం చాక్లెట్ కేక్ అయితే మాత్రం ఈ క్రష్ అనేది ఉండదన్నమాట. సో అంతే తేడా అండి, యాస్టిస్గా అంతా ఒకటే. సో అది క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు బటర్ స్కాచ్ కేక్ కోసం బేస్ అయితే 1/2 kg బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా 3 layers కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత కొద్దిగా క్రీమ్ అనేది బోటికి అప్లై చేసుకొని యాస్టిస్గా మనం చాక్లెట్ కేక్కి ఎలా ఫిల్ చేసుకున్నామో చాక్లెట్ సిరప్ అది వేసుకొని షుగర్ వాటర్లోని ఇందులోను కూడా బటర్ స్కాచ్ క్రష్ అనేది షుగర్ వాటర్లో యాడ్ చేసుకొని ఫిల్లింగ్ అయితే ఇచ్చేసుకున్నామన్నమాట. మధ్యలో ఫిల్లింగ్ అయితే మాత్రం వైట్ చాకో చిప్స్ తోటి ఇచ్చుకున్నాం. అదే కనుక మన దగ్గర బటర్ స్కాచ్ నట్స్ ఉంటే ఆ చాకో చిప్స్ బదులు బటర్ స్కాచ్ నట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర నట్స్ లేకపోవడంతో చాకో చిప్స్ తోటి వేసేసాను. సో అది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు చాక్లెట్ కేక్ అయితే వాళ్ళు కస్టమర్ అయితే బయట అంతా ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ కావాలి అన్నారండి. సో క్రీమ్లోనైతే ఎల్లో కలర్ జెల్ కలర్ని మిక్స్ చేసుకొని నేను క్రీమ్ మొత్తం అప్లై చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నాను. మీకు క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఫినిషింగ్ ఎలా ఇచ్చుకోవాలి అనేది మొత్తం మీకు చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చేశాను అనమాట. సో పైన క్లిప్ చూపిస్తున్నారు కదా, ఆ రిఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టారు. ఈ థీమ్ అయితే మాత్రం మెడిటేషన్ థీమ్ అనమాట. ఈ కేక్ మెడిటేషన్ చేస్తున్నట్టుగా కొన్ని కొటేషన్స్ అయితే ఇచ్చారండి. ఆ కొటేషన్స్ ఏమో కేక్ మీద పెట్టమన్నారు, అలాగే కొంచెం సింపుల్గా చేయమన్నారు అనమాట. సో ఆ కొటేషన్స్ రాసుకున్నాను, ఫౌండెంట్ తోటి చేసుకున్నాను. ఇది మొత్తం థీమ్ వర్క్ అనమాట, థీమ్ కేక్. అలాగే మొత్తం ఎల్లో బాగోదు కదా అని కిందన చిన్న జెల్ కలర్, ఆరెంజ్ జెల్ కలర్ ఇచ్చి స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుని జిగ్జాగ్ స్క్రాపర్తోనూ ఒక డిజైన్ లాగా ఇచ్చేసి పైన అంతా ప్లైన్గా ఉంచేసాను అనమాట. సో ఇదైతే ఫినిషింగ్ అయిపోయింది కదా, ఇది కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇది కూల్ అయ్యేలోపు 1/2 kg థీమ్ కూడా చేశాను అనమాట. ఇది అయితే క్రీమ్ కాదండి, నాకు మీకు నచ్చింది కేక్ డిజైన్ చేసిమన్నారు. ఇది ఫ్రెండ్షిప్ డే కోసం కేక్ అట్టండి. సో దానికోసం అయితే నా దగ్గర క్రీమ్ ఎల్లో కలర్ క్రీమ్ కలిపిసా ఉంది కాబట్టి దాంతో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఎందుకంటే మనకి మళ్ళీ వేరేగా క్రీమ్ కలుపుకోవడం అదొక టైం వేస్ట్ కదా. సో అందుకని సేమ్ కలర్తోనే థీమ్ క్రీమ్ అనేది పెట్టేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. సో అది మెడిటేషన్ థీమ్ కేక్ అది కొంచెం కూల్ అయ్యేలోపు ఇది ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఎక్కువగా ఆర్డర్స్ కానీ వచ్చాయి అంటే ఒకే టైంకి ఒకేసారి ఇవ్వాలి అనుకున్నామంటే మనం ఈ ఒక చేసిన తర్వాత ఇంకోటి చేసిన తర్వాత ఇంకో స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఎట్ ఏ టైం ఒకే టైంకి అన్నీ అయిపోతాయి. సో ఇప్పుడు అది 1/2 kg కేక్ బటర్ స్కాచ్ కేక్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను.
మెడిటేషన్ థీమ్ కేక్ తీసుకెళ్ళడానికి కస్టమర్ వస్తున్నాను అని కాల్ చేశారండి. సో వాళ్ళు వచ్చే ముందు నాకు కాల్ చేయమన్నాను, ఎందుకంటే థీమ్ అనేది నేను సెట్ చేసుకోవాలి కాబట్టి. వాళ్ళు ఫోన్ చేసే ముందు నేను కేక్ మీద అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో మెడిటేషన్ పిక్ అయితే మాత్రం ఒక మెడిటేషన్ చేస్తున్నట్టుగా కూర్చొని ఆ పిక్ అయితే నేను ప్రింట్అవుట్ చేసి అది జస్ట్ కట్ చేసుకున్నాను టాపర్ లాగా. అదైతే ఫ్రంట్కి పెట్టేశాను అనమాట. సో పైన ఒక చిన్న చిన్న పోస్టర్స్ అయితే ఉన్నాయి కదా, వాటి కోసము నేను వైట్ కలర్ ఫౌండెంట్ తోటి చక్కగా కట్ చేసుకొని డిజైన్ లాగా వాటి మీద స్కెచ్ తోటి, ఎడిబుల్ స్కెచ్ తోటి నేను రాసుకున్నాను అనమాట. సో కేక్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఇమ్మన్నారండి. ఎక్కువగా హడావిడి చేసేవద్దు, ఎక్కువగా గ్రాండ్గా చేయొద్దు అన్నారు మెడిటేషన్ థీమ్ కేకే. అందుకనే నేను జస్ట్ అని వాళ్ళు కొన్ని స్లాగ్స్ చెప్పారు. ఆ స్లాగ్స్ అయితే నేను ఆ ఫౌండెంట్ మీద పెట్టేసి హ్యాపీ బర్త్డే చెర్రీష్ అని రాయమన్నారు అనమాట. అది కూడా ఒక రిబ్బన్ లాగా ఫామ్ చేసి, అది కూడా నేను ఫౌండెంట్తోనే రిబ్బన్ అనేది తయారు చేసి దాని మీద నేమ్ అయితే హ్యాపీ బర్త్డే నేమ్ అయితే రాసేసాను అనమాట. సో నాకెందుకో ఇలా అయితే కొంచెం డల్గా, కొంచెం మరీ సింపుల్గా అనిపించింది. అందుకనే నా దగ్గర కొన్ని సిల్వర్ బాల్స్ ఉంటే ఆ బాల్స్ తోటి బార్డర్ లాగా ఇచ్చేసి అక్కడక్కడ కొన్ని స్ప్రింకల్స్ లాగా అయితే జల్లేసాను అనమాట. సో ఇలా జల్లుకోవడం వల్ల కొంచెం కేక్ అనేది కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది, చాలా బాగుంది అనిపించింది అనమాట. సో ఆ తర్వాత కింద నాకు కొంచెం డల్గా అనిపించి బార్డర్ కూడా సేమ్ కలర్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. M1 నోజ్లతో చిన్న లైట్గా బార్డర్ ఇచ్చేసాను. సో సింపుల్గా ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. కస్టమర్ వచ్చేలోపు ఈ కేక్ని అయితే నేను కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కస్టమర్ వచ్చిన తర్వాత ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇలా సింపుల్గా మెడిటేషన్ కేక్ థీమ్ కేక్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కదా, కస్టమర్ వచ్చిన తర్వాత ఇచ్చేద్దామని. ఆ తర్వాత 1/2 kg థీమ్ కేక్ని కూడా నేను రెడీ చేశాను. అది మీకు చాలాసార్లు చూపించాను కదా, డబల్ కలర్ తోటి ఫ్లవర్ నోజుల్లో ఎలా చేసుకోవాలి అనేది. సేమ్ అదే వేసి ఒక సైడ్ ఫ్లవర్స్, వన్ సైడ్ ఏమో స్టార్స్ ఇచ్చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని రాయమన్నారు. సేమ్ అలా రాసేసాను అనమాట. సో మొత్తానికి ఒకే టైంకి 2 కేక్స్ కూడా ఈజీగా డెలివరీ అయిపోయండి. బేగా చేసేసాము, కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. టేస్ట్ కూడా చాలా బాగుందని మంచి రివ్యూ అయితే ఇచ్చారండి. సో ఒకే టైంకి 2 కేక్స్ ఇలా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కేక్స్ అన్ని 2 కూడా ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.